ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న బెస్ట్ ప్లేసెస్ ఇంకా ఏమున్నాయని ఇక్కడ క్లియర్గా రూట్ మ్యాప్స్ ద్వారా వెళ్ళొచ్చేయచ్చండి. ఇక్కడైతే కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయండి, మనం మనీ పే చేసి ఆడుకోవాలంటండి. వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉందో, వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉండేదో, వాళ్ళ వస్త్రధారణ ఏ విధంగా ఉండేదో ప్రతిదీ మనకి ఒక స్టాట్యూ ద్వారా మనకు కనిపిస్తుందండి. మ్యూజియం ఇవన్నీ లోపల ఉన్నాయండి. వెహికల్స్ ఏమీ లోపలికి రావండి, మనం ఎక్కడైనా బయట పెట్టి రావాలి, అంతా నడక అండి. అక్కడ చూసారా ఒక ఆవిడ తల మీద బిందెలు పెట్టుకొని ఉన్న స్టాట్యూ. ఇట్లా ఎక్కడ చూసినా ఏదో రకంగా స్టాట్యూలు కనిపిస్తూనే ఉంటాయండి, అప్పటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అన్నది. ఇది మ్యూజియం అండి, ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఇక్కడ ఏమున్నాయో అన్నది. ఇది ముత్తదార్ హౌస్ అంటండి. ఇది ఏంటంటే ఊరి పెద్ద అంట, ఊరి పెద్ద ఇల్లు ఈ విధంగా ఉండేదంట అండి అప్పట్లో. ఇది మనకు ఏ విధంగా అప్పటిలో ఎలా ఉందో ఇప్పుడు మనకు చూపిస్తున్నారండి. ఈ విధంగా వాళ్ళ ఇల్లు ఉండేదంట అండి. అక్కడ ఆడవాళ్ళు అలా కూర్చున్నారు, అక్కడ ఊరు పెద్ద కూర్చొని ఇట్లా గ్రామంలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవి ఇలా క్లియర్ చేసేవాళ్ళంటండి. ఈ విధంగా వాళ్ళ ఇళ్ళల్లో ఏ విధంగా పనిముట్లు వాడేవాళ్ళు అది మనకి క్లియర్గా చూపిస్తున్నారండి. ప్రతి దగ్గర నేమ్ ప్లేట్స్ కూడా పెడుతున్నారండి. సో మనకు తెలియాలి కదా, ఇప్పటి వాళ్ళకి ఇవి ఏమీ తెలియదండి మనకు అప్పట్లో ఏం వాడేవాళ్ళు అన్నది. ఈ విధంగా అయినా మనం తెలుసుకుంటాం. ఇలా ప్రతిదానికి నేమ్ ప్లేట్ పెట్టారండి, సో మనం తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఇది బయట అంటండి, ముత్తదార్ హౌస్లో వెనక ఈ విధంగా ఉండేదంట, ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టారు. ఇక్కడ మనం ఇంకో ఇంటికి వెళ్దామండి. ఇక్కడైతే అప్పట్లో ఏ విధంగా పండించుకునే వాళ్ళో అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఎట్లాంటి మెకానికల్ యూజ్ చేయకుండా ఏ విధంగా పండించుకునే వాళ్ళు, ఏవేవి యూజ్ చేసేవాళ్ళు అవన్నీ ఈ రూమ్లో చూపిస్తున్నారండి. ఈ విధంగా చేసుకునే వాళ్ళంట కల్టివేషన్ అప్పట్లో. ఇదైతే చిన్నగానండి, ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇదండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.